చెప్పు. అనగనగా ఆ, ఊళ్ళో జింక ఉంది. ఉమ్, ఆ జింక ఉమ్. పులి కనిపించిందంట. ఆ? పులి దంతే పుడి పులి కనిపించింది ఇంకా. పుడి అప్పుడు వచ్చి తినేసిందంట ఏంటి ఏమన్నా జింక. జింకనా? ఉహు, ఉమ్, ఆ తర్వాత ఉమ్, సింహం వచ్చిందంట. ఉమ్, అయితే ఉమ్, సింహం ఉమ్. దాంతో తడబడి దాంతో తలపడిందా? పులితోనా? ఉహు, ఉమ్, తడబడితే ఉమ్. అప్పుడు సింహం గెలిచింది. సింహం గెలిచింది అప్పుడు. అబ్బా, అంతే. ఆ? అంతేట్రా? నేను చెప్తా. చెప్పు. అనగనగా నాకు ఊర్లోని ఉమ్, ఒక రాజుగారు ఉండేవారంట. ఆహా, ఆ రాజుగారికి ఉమ్, 7 కొడుకులంట. ఉహు, 7 కొడుకుల్లో ఉమ్. 2 కవల పిల్లలంట. అబ్బో, ఇద్దరు కావాలి ఉన్నారు. ఆహా, ఉమ్, అయితేని ఉమ్, ఒకరోజు ఉమ్, అది ఒకరు వచ్చి ఉమ్, 7లోనే ఉమ్, 5వ కొడుకు వచ్చి ఉమ్, రాజుగారిని ఉమ్, రాజుగారు నానా నానా కాదా? ఆ, ఆ, ఉమ్, రాజుగారు ఉమ్. సైనికుడు ఓకే, సైనికుడా? మరి 7 గుంపులో ఒకడు అన్నావు. కాదు. ఆ, సైనికుడు వచ్చి సైనికుడే వచ్చాడా? రాజుగారు ఉమ్, మీ 7 కొడుకుల్లో ఉమ్, ఒక కొడుకు కనిపించలేదు అన్నాడు. ఉహు, ఆడుగులు కడుకులే అన్నారంట ఇప్పుడు. ఉమ్, అయితేనే ఉమ్, సైనికులు అందరూనే ఉమ్, 7 సైనికులు పంపించి ఉమ్, ఈ 7 అక్కడ ఉండిచ్చారంట ఉహు, రాజమౌళి. ఉమ్, అయితేని ఉమ్, ఆ 7 సైనికులని ఉమ్, ఒక ఒక ముసలమ్మ ఉందంట. ఉమ్, ఆ ముసలమ్మ ఇంటికి ఉమ్, ఒక దొంగడు వచ్చి తీసుకెళ్ళిపోయాడంట. ఉమ్, తీసుకెళ్ళిపోతే ఉమ్, 7వ కొడుకుని ఉమ్, 6 ఆడుకుంటుంటే ఉమ్, వాళ్ళు ఇంకో కొడుకుని తీసుకెళ్ళిపోయాడంట. ఉమ్. అలా 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 2 కొడుకులు మిగిలాయంట. మొత్తం తీసిపోయి కిడ్నాప్ చేశారా? 2 కొడుకులు మిగిలాకనే రాజుగారి దగ్గరికి వెళ్ళి నాన్న అందరూ కనిపించకుండా వెళ్ళిపోతున్నారా? రాజభవనంలో అంటే ఉంటది కదా మనలాగా ఊర్లోని. వాళ్ళు కనిపించకుండా వెళ్ళిపోయారంట. వాళ్ళ కొడుకులు కూడా. అయితేనే ఈ 7 సైనికులు కూడా కనిపించలేదు. అయితేనే రాజుగారు ఇంకా ఆ 7 సైనికులని అది ఆ మొత్తం అందరూ రాజభవనం ఉన్న వాళ్ళు అది గుర్రంతోనే రాజభవనం మీద వెళ్తారు చూడు. అది ఎక్కి వెళ్తారు. అలా అలా ఒక రోజు అయ్యింది వెళ్తుంటే అక్కడ 7వ కొడుకు కనిపించాడంట. పంది అలా పరిగెడుతుంటే పట్టుకున్నాక అప్పుడు ఒక ముసలమ్మ నిప్పు వెలిగించమందని ఇలా గిరేసాడంట. ఒకటి ఆదికప్పారం కట్టాడు. ఆదికప్పారం కాదు, అగ్గిపళ్ళు మంట మీదకి ఇలా గిరేసాడంట. గిరెత్త మంట వెలిగిందంట. ముసలమ్మ వచ్చి వెనకాల నుంచి అది నిప్పు పెట్టిందంట వెనకాల. అదే 7 కొడుకు వెనకాల పడితేనే అది అది అగ్గిపెట్టి అక్కడ పడిపోయిందని వెనక తిరుగుదని కాలిపోయిందంట. సైనికుడు చూసంటే అక్కడ అది ముసలమ్మని పట్టుకుని అంట అది తోడు కట్టేసి చేతులు కట్టేసి బంధించేసి 7 సైనికులని అయిపోయింది కదా.